ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 116వ కీర్తన 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడువకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. భక్తుడైన దావీదు ప్రార్థన ఎంత శ్రేష్టమైన చక్కటి ప్రార్థన గమనించండి. మరణము నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదాలను నీవు తప్పించి ఉన్నావు అని అంటూ ఉన్నాడు. దావీదు యుద్ధవీరుడైనటువంటి మనుషుడు. దావీదు కాలములో ఆయన అనేక యుద్ధములను చేసినాడు. దేవుడు ఈ లోకానికి దావీదును ప్రత్యక్షపరిచినటువంటి రోజు నుండే అతని జీవితంలో యుద్ధము ప్రారంభమైనది. గొలియాతును చంపడం ద్వారానే ఇశ్రాయేలీయులకు దావీదు అనేటువంటి మనుషుడు ఎవరో, యెష్షా కుమారుడు ఎలాంటి వాడో అందరికీ తెలిసింది. దావీదు కాలములో అతడు అనేకమైన యుద్ధములను చేశాడు. ఎన్నోసార్లు ప్రాణపాయములలో నుండి దేవుడు అతన్ని కాపాడినాడు. త్రుట్టిలో, వెంట్రుక వాసిలో ఎన్నోసార్లు ఆ అపాయపు గడియలను అతడు తప్పించుకున్నాడు. రాజైన సౌలు యొక్క ద్వేషపు దృష్టి ఎన్నోసార్లు దావీదుని తుదముట్టించాలని చూసినటువంటి అతని చేతులలో నుండి దేవుడు అతన్ని కాపాడినాడు. అందుకని, ప్రభువా, మరణము నుండి నా ప్రాణాన్ని నువ్వు కాపాడినావు. నా కండ్ల నుండి కన్నీరు కారకుండా నీవు నన్ను కాపాడావు. జారిపడకుండా, నా శత్రువుల ఎదుట నేను జారిపడకుండా నా పాదములను నీవు కాపాడినావు. నీవు నన్ను తప్పించినావు అని అతడు ప్రార్థించుచూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవునికి మనము కృతజ్ఞతలు తెలియచేసే వారముగా ఉండాలి. ఎన్నిసార్లు మరణపు అపాయకరమైన పరిస్థితుల నుండి మనము తప్పించబడ్డాం. ఎన్నిసార్లు మరణం యొక్క చివరి వరకు వెళ్ళి మనము జీవంతో ఉన్నాం. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనము స్తుతించినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ మీకు కలిగి మీరు దీవెనకరముగా ఉంటారు. దేవుడు చేసిన మేళ్లను మనం ఎప్పుడు కూడా మరిచిపోరాదు. ఎన్నోసార్లు ఆయన మనలను కాపాడినాడు. మన వ్యాధి పడకను మార్చినాడు. త్రుట్రిల్లు పడి ఇక వీడు లేవడు అనుకొని లోకము సంతోషించినప్పుడు ప్రభు మనలను నిలిపినాడు. ఆయన మేలులను తలంచుకుంటూ ప్రభుకి మనము కృతజ్ఞతలు తెలియచేసినట్లయితే ఈ దినము నీ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరణము నుండి కన్నీళ్లు విడవకుండా, జారిపడకుండా తప్పించిన నీ ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.